న్యాయం ప్రకారం, చట్టం ప్రకారం కోర్టుల ద్వారా అటువంటి విషయాల మీద పోరాటం చేయాలి. అది మా యొక్క ఉద్దేశం. ఇకపోతే రావణ్ మీద పెట్టినటువంటి కేసు, ఈ వందలాది మంది యూట్యూబ్ ఛానళ్ళు, యూట్యూబర్లలో రావణ్ ఒకడు. తనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, తనకంటూ ఒక స్టైల్ ఉంది, తనకంటూ ఒక సబ్స్క్రైబర్ బేస్ ఉంది. అతన్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. దానికి అతనే సమాధానం చెప్పుకుంటాడు. అది మనకు సంబంధించిన విషయం కాదు, ప్రభుత్వానికి సంబంధించిన విషయం అంతకంటే కాదు. రావణ్ మాట్లాడిన ఏ మాటలకైనా ఎవరైనా నొచ్చుకుంటే, వ్యక్తులు కానీ సంస్థలు కానీ నొచ్చుకుంటే, ఆ వ్యక్తులు సంస్థలు రావణ్ మీద స్పెసిఫిక్ సెక్షన్స్ కింద కేసులు పెట్టే హక్కు వారికి ఉంది. అది చేయకుండా ఈ రోజున రావణ్ మీద ఒకేసారి యూఏపీఏ చట్టాన్ని అమలు చేశారు. వాయిస్ ఓవర్ ఇచ్చినటువంటి ఈ మాటలు యూఏపీఏ పెట్టడానికి అర్హమైనవి అని చెప్పి పోలీసులు ఒక కంక్లూజన్కి వచ్చారు. ప్రజాక్షేత్రంలో ఈ రోజున ముఖ్యమైన విషయాలను పక్కదారి పట్టించడానికి, అనవసరపు విషయాలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజల్ని